అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. మేషరాశి జాతకులు జూన్ మాసంలో 21వ తేదీన వీరు మీకు నిద్ర పట్టనివ్వకుండా చేయబోతున్నారు. ఈ రోజు వారికి కలిసొస్తుంది. మీకు అదృష్టం పోతుంది. వారి వల్ల మీకు దరిద్రం పట్టబోతుంది. నిద్ర పట్టకుండా చేయబోతున్న వారు ఎవరు? మేషరాశి జాతకులకు ఏం జరగబోతుంది ఈ రోజున? తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం వలదండి, వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఈ రాశి వారు ఎక్కువగా మాట్లాడటం మనకి అంతులేని నష్టాన్ని తెచ్చిపెడుతుందని తెలుసుకోలేకపోతున్నారు. నిజమే కదండి, మన పెద్దలు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. వారి యొక్క అనుభవం వారి యొక్క మాటల రూపంలో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. మనమే వాటిని అర్థం చేసుకోలేకపోతున్నాం. అతిగా మాట్లాడుతూ ఏది చెప్పాలో తెలియక ఏదో చెప్పేస్తుంటాం. మాటల మధ్యలో శత్రువులతో ఈ రోజు ఇలా జరగబోతుంది. మీ గురించి మొత్తం కూడా వారికి చెప్తారు. మౌనంగా ఉండమంటూ హెచ్చరిక జారీ చేస్తారు. మౌనంగా ఓపికగా ఉండండి. మీరు ఏమి ఆలోచిస్తున్నా ఆ విషయం ఎదుటి వారికి ఎటువంటి చిన్న క్లూ కూడా తెలియకూడదు. అది వారిలో వణుకు పుట్టిస్తుంది. ఒకవేళ తెలిస్తే మీలో వణుకు పుట్టిస్తుంది. ఇక ఈ రోజున మీకు ఈ స్థితిగతులు కనిపిస్తున్నాయి. వృత్తి రీత్యా, ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, కుటుంబంలో కావచ్చు, ఏదైనా శుభ కార్యక్రమాలకు కావచ్చు, మీరు హాజరు కావడం, అక్కడ మీ కుటుంబ సభ్యుల విషయాల్లో మీరు తలదూర్చడం లాంటివి చేయకూడదు. గత తప్పిదాలు అయినా ఇప్పుడు వాటిని మళ్లీ వెలికి తీసే ప్రయత్నం చేయబోతున్నారు. ఈ రోజు మీపై బురద జల్లే ప్రయత్నం కూడా వారు చేస్తున్నారు. మీ మానసిక ప్రశాంతత దూరం చేస్తుంది ఇది. మానసిక ప్రశాంతత దూరం అవడం మాత్రమే కాకుండా పదే పదే నేను ఎలా తప్పు చేశాను, నాలో ఉన్న తప్పేంటి, మానసికంగా ఇలా సంఘర్షణ మొదలవుతుంది. కుటుంబ సభ్యులు ఎంత చెప్తున్నా మీ మనసు ఈ విధంగానే బాధపడుతుంది. ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజున ఒక సమస్య గురించి ఆలోచిస్తున్న ఆ సమస్యలో మన తప్పిదం ఉంది అంటే గనక ఈ గిల్టీ ఫీలింగ్ ని తీసేయడం ఎవరి తరం కాదు. కుటుంబ సభ్యులు ఎంత ఉత్సాహపరుస్తున్నా, మీ మూడ్ ని మార్చే ప్రయత్నం చేస్తున్నా సరే వాటి నుండి మనం బయటపడలేం. కాస్తంత సేపు తర్వాత మీరు బయటపడ్డా కూడా మళ్లీ ఆ ఆలోచనల్లోనే మునిగిపోతారు. వారు దెబ్బతీసేది మిమ్మల్ని కాదు, మీ మనసుని. మీ మనసుని దెబ్బతీస్తే శారీరకంగా కూడా మీరే విలవిల్లాడిపోతారు. ఇక 2 విధాలుగా వారు ఈ రోజు దాడి చేస్తారు. కాబట్టి మాట విషయంలో, కోపం విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఓర్పుగా, సహనంగా ఉండండి. ఎవరితో అయినా సరే 10 నిమిషాలు మాట్లాడితే చాలు మీ పర్సనల్స్ చెప్పేస్తుంటారు. ఈ సమయంలో ఈ గ్రహాచారం మీకు ఉన్నది. ఎవ్వరినీ కూడా నమ్మకుండా ఈ సమయంలో ఒంటరిగా ఉండండి. నలుగురిలో అవమానం జరిగి ఈ రోజు మిమ్మల్ని నిల్చోనివ్వదు, పడుకోనివ్వదు. మనశ్శాంతి లేకుండా పోతుంది. పడుకుందాం అనుకున్న రకరకాల ఆలోచనలతో ఈ రోజు మీ మనసంతా కూడా పదే పదే ఈ విధమైన సంఘర్షణ మోస్తూ ఉండాల్సిందే. ఈ ఆలోచనలతో మీ సమయం అంతా గడిచిపోతుంది. ముఖ్యంగా ఈ సమయంలో మీకు ఈ యొక్క సమస్య రాబోతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టబోతుంది. ఎవరైనా గతంలో ఏదైనా విషయాలు చెప్పినా లేదా గతంలో జరిగిన తప్పిదాలు అయినా ఈ సమయంలో మీకు ఈ గిల్ట్ ఫీలింగ్ తప్పకపోవచ్చు. కాబట్టి భగవంతునిపై భారం వేయండి. ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి. శివారాధన చేసుకోండి. శనిగ్రహ స్తోత్ర పఠన పారాయణం చేయండి. మరిన్ని మేలుకర ఫలితాలు పొందుకుంటారు.